ఉచిత రక్షణ భాగ్యాన్ని మాకు దయచేసావు ప్రభువా తండ్రి నాయన. నీకే లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభువా తండ్రి నాయన. మాకిచ్చిన సమస్తాన్ని బట్టి నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభువా నాయన. ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతట్లో ప్రభువా తండ్రి నాయన మీరే ఉండి నడిపించండి ప్రభువా తండ్రి నాయన. ఆది నుంచి అంతం వరకు ప్రభువా తండ్రి నాయన ఈ మాటలు ఎక్కడి వరకైతే వినిపిస్తున్నాయో ప్రభువా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ ప్రభువా తండ్రి నాయన వినగలిగే చెవులను గ్రహించగలిగిన మనస్సును దయచేయండి ప్రభువా నాయన. రక్షణ మారు మనసు లేని వారికి ప్రభువా నాయన రక్షణ మారు మనసు దయచేయండి ప్రభువా తండ్రి నాయన. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభువా తండ్రి నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోయి నరకానికి పోకుండా ప్రభువా నాయన నువ్వు ఉచిత రక్షణ భాగ్యాన్ని పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి కుమ్మరించండి ప్రభువా తండ్రి నాయన. దైవ సేవకులను ప్రభువా తండ్రి నాయన నీ సిలువ చాటును మరుగుపరుచుకో ప్రభువా తండ్రి నాయన. దైవ సేవకులను ప్రభువా తండ్రి నాయన మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ శక్తితోనూ మీ పూర్ణ బలంతోనూ నింపండి ప్రభువా తండ్రి నాయన. మానవ వాక్కు కాకుండా ప్రభువా నాయన దైవ స్వరాన్ని దయచేయండి ప్రభువా తండ్రి నాయన. మాలో ఉన్న లోపాలను మాకు తెలియజేయండి ప్రభువా. మాలో ఉన్న తప్పులను మాకు తెలియజేయండి ప్రభువా నాయన. వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడండి ప్రభువా తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి నాయన. అలాగే ప్రభువా తండ్రి నాయన అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభువా తండ్రి నాయన. ప్రతి ఒక్క రోగిని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభువా నాయన. వైద్యులను మించిన పరమ వైద్యుడో ప్రభువా నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా తండ్రి నాయన. అలాగే ప్రభువా తండ్రి నాయన గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా తండ్రి నాయన. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు ప్రభువా సుఖ ప్రసవాలను దయచేసి తల్లి బిడ్డల్ని క్షేమంగా ఉంచండి ప్రభువా తండ్రి నాయన. సండే స్కూల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా నాయన. బాలుడు నడవవలసిన త్రోవలను నేర్పిన ఎడల పెద్ద అయ్యాక తొట్టిల్లడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా తండ్రి. అటు కృప ప్రతి ఒక్క చంటి బిడ్డ పైన ఉంచండి ప్రభువా నాయన. చిన్ననాటి నుంచి నీలో పెరగడానికి నీలో ఎదగడానికి సహాయాన్ని దయచేయండి ప్రభువా. రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండే కృపను దయచేయండి ప్రభువా తండ్రి నాయన. యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా నాయన. యవన కాలంలో నరుడు కాడి మోయటం మేలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అట్టి కృప ప్రతి ఒక్క యవన బిడ్డ పైన దయచేయండి ప్రభువా తండ్రి నాయన. కుడికి ఎడమకి తొట్టిల్లకుండా ప్రభువా నీ కాడి మోసే బిడ్డలుగా యవనస్తులను అందరినీ బలంగా వాడుకో ప్రభువా నాయన. ఈ లోకాశల నుంచి శరీరాశల నుంచి దూరపరచండి ప్రభువా తండ్రి నాయన. నీకే నిండు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభువా తండ్రి నాయన. దేవాది దేవ రాజాది రాజా నా ఎల్లివాడ. అలాగే ప్రభువా తండ్రి నాయన రేపు రిజల్ట్ వస్తుంది ప్రభువా తండ్రి నాయన. బిడ్డలకి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ ప్రభువా నాయన జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా నాయన. ఎవరికి చదువుకు తగినట్టు వారికి మంచి మార్కులు వచ్చి ప్రభువా నాయన అందరూ పాస్ అయ్యే కృపను ప్రతి ఒక్క బిడ్డ పైన దీవించండి ప్రభువా తండ్రి నాయన. మీ హస్తం ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచండి ప్రభువా తండ్రి నాయన. నీకే నిండు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పరలోక పాద చెంత చేర్చుకోమని, తప్పులు ఒప్పులు ఉంటే క్షమించి మన్నించి రక్షించి కాపాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన అతి ఉన్నతమైన అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు 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 సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య తండ్రి ప్రభా, స్తుతి 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 తండ్రి ప్రభా యేసయ్య. ఎల్లప్పుడూ తండ్రి ప్రభా దేవదూతలతో స్తుతింపబడుతున్న మా రక్షక మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా యేసయ్య. గతించిన కాలం నుండి తండ్రి ప్రభా ఇంతవరకు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ క్షణము చూడలేక ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. ఇంత గొప్ప ఆధిక్యతను గొప్ప ఘనతను మాకు దయచేసినందుకు మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య తండ్రి. ఈ రోజంతట్లో తండ్రి ప్రభా మా దినచర్యలో మీరు తోడుగా నేడుగా ఉండి మమ్మల్ని దీవించి కరుణించి కాపాడి తండ్రి ప్రభా సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మరొకసారి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి జరగబోతున్న కార్యక్రమం అంతట్లో తండ్రి ప్రభా యేసయ్య నీ మహిమార్థమే జరిపించుకోండి ప్రభా తండ్రి. ఇక్కడ తండ్రి ప్రభా మేము సువార్తను ప్రకటించాలని తండ్రి ప్రభా ఆసక్తితో తండ్రి ప్రభా యేసయ్య మాకిచ్చిన ప్రేరేపణ బట్టి మరొకసారి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు.
కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా యేసయ్యా నీ పిలుపుని వారు అందుకొని తరలి వచ్చేటట్టుగా తండ్రి ప్రభా వారికి తగిన ప్రేరేపణ మీరు వారికి కలుగజేయండి. అలాగే తండ్రి ఇక్కడున్న ఇరుగు పొరుగున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆశీర్వదించండి. ఎవరికైతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే ఎటువంటి ఇరుకులతో తండ్రి ప్రభా బాధపడుచున్నారో, అవసరాలతో ఉన్నారో తండ్రి ప్రభా మాకైతే తెలియదు కానీ సమస్తమును ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించి ఆశీర్వదించండి. మా ఇరుగుపోరు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ తెగులును మా గుడారాన్ని కానీ మా దేశంలోని కానీ ప్రవేశించకుండా దేవదూతలను కంచెక వేసి రక్షణ కాపుదల మీరు అనుగ్రహించండి ప్రభా. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తండ్రి ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపైన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే దూర ప్రయాణాలు చేయుచున్నారో వారందరికీ క్షేమము కాపుదల మీరు అనుగ్రహించండి. ఎవరైతే తండ్రి ప్రభా నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సహాయం అనుగ్రహించండి ప్రభా. తండ్రి నీ రక్షణ సువార్త మాట ఎంతవరకైతే వినిపిస్తున్నదో ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా నీవే నిజమైన దేవుడువని, నీవు మాత్రమే సహాయం చేసే దేవుడువని తెలుసుకున్నట్లు తగిన జ్ఞానమును బుద్ధిని మా అందరికీ మీరు అనుగ్రహించండి. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈరోజు వినబోతున్న తండ్రి ప్రభా వాక్యం ద్వారా కూడా తండ్రి ప్రభా యేసయ్యా మా హృదయాలలో మేము అది నెమరు వేసుకొని దాన్ని తగ్గట్టుగా మేము నడుచుకునే మా జీవితాలను మార్చుకునే యొక్క జ్ఞానమును కూడా మీరు మాకు అనుగ్రహించండి. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాబోచిన దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా. నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రవ్వా. నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా సంఘస్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘ కాపర్లు తండ్రి ప్రభా యేసయ్యా నీవిచ్చిన ఆజ్ఞను వాళ్ళు నెరవేరుస్తుండగా వాళ్ళకున్న ప్రణాళికను బట్టి మీకే వేలాది వందనాలు. క్షేమాభివృద్ధిని మీరు కలగజేయండి ప్రభా. అంతా నీ మహిమార్థమే జరిపించుకోనండి తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నేను ఆరాధిస్తున్నారో అక్కడ నీవు ఉన్నావని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మా ప్రార్థన ద్వారా మా తండ్రి ప్రభా యేసయ్యా మేము పాడుచున్న పాటల ద్వారా మీరు ఆరాధింపబడి కొనియాడబడి తండ్రి ప్రభా యేసయ్యా తండ్రి ప్రభా నీకు మాత్రమే మహిమ చెల్లులాగిన తండ్రి ప్రభా యేసయ్యా మీరు స్వీకరించండి. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జరగాల్సిన కార్యక్రమం అంతట్లో కూడా ఎటువంటి సాతాను గలిబిలు కూడా లేకుండా ప్రవ్వా యేసయ్యాని మహిమార్థమే జరిపించుకోనండి. మరొక్కసారి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మమ్మల్ని అందరినీ మీరే దీవించి కరుణించి కాపాడతారని నమ్ముకొనుచు నా ఇచ్చిన ప్రార్థనలో తప్పులటి క్షమించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం కూడా ఈ సమయంలో దేవుని మహింపరుచుకుంటూ మరి ప్రార్థన చేసుకునే యొక్క కూటాన్ని మనం ప్రారంభించుకుందాము. దేవుని యొక్క మహాకృప దేవుడు ఈరోజు ఈ ప్రాంతాన్ని దర్శించి మరి అనేక మంది దేవుని యొక్క మాటకు తమ హృదయాల్లో చోటు ఇచ్చినట్లుగా మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కూటాన్ని బలంగా జరిపించుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు. ఈ 11వ తారీఖు ఏప్రిల్ మాసం 2024 ఈ యొక్క గురువారం సాయంకాలము ద్రోణరాజు నగర్ పార్కులో జరుగుతున్నటువంటి ఈ సువార్త ఉజ్జీవ సభను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకే ప్రతిష్ఠించుకుంటూ దేవా ఈ కూటము ద్వారా మీరు మహిమపరచబడుదురుగాక. దేవా సంఘము ఆత్మీయ క్షమాభివృద్ధి నొందునుగాక. దేవా క్రీస్తుని ఎరగనటువంటి జనులు నాయన నీ మాటలు విని నాయన సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానములకు నడిపింపబడుదురుగాక. తండ్రి ఏ ఒక్కడు నశించిపోవటం నీకు చిత్తము కాదు. అందుకనే పరలోకమును విడిచిపెట్టి మా కొరకు మా మధ్య సశరీరుడుగా నువ్వు సంచరించి దేవుని రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలియచేసి ఆ రాజ్యానికి మమ్మలను వారసులుగా తీర్చిదిద్దుకొట్టకు నాయన నీకును మాకును మధ్య అడ్డుగోడగా ఉన్నటువంటి దేవా పాపం అనే బంధకముల నుంచి మమ్మల్ని విడిపించి నరకం అనే శాపము నుండి మమ్మల్ని తప్పించి ఇదిగో తండ్రి ఆ సిలువలో నువ్వు చిందించిన రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి దేవా ఒక నూతనమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి దేవా క్రీస్తుని కలిగిన వారమై క్రీస్తు కొరకు నాయన సాక్షులుగా జీవించే కృపను దేవా గాస్పల్ బ్యాప్టిస్ట్ సంఘముగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో
నీ దాసుల ద్వారా కూడా నీ బలమైనటువంటి నాయన నీ వాక్య సందేశాన్ని అనుగ్రహించి మా జీవితాలు ఇంకను నీకు ఇష్టమైన పాత్రలుగా చెక్కుకునే భాగ్యమును దయచేయమని మరొకసారి మా చిన్నముషవాడ నాయన ప్రాంత ప్రజలందరినీ కూడా గడపలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనందరూ కూడా కలిసి ప్రభువుని స్తుతిస్తూ మరి చక్కగా పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. యవ్వన బిడ్డలు వచ్చి ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా నేను కోరుతున్నాను. ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ ఫలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ జలం, నాకు ఉన్న ఈ ఫలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమ
యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. జంజదేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జంటదేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. హల్లెలూయా. నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం నా నావకు తీరం. నా పయనానికి గమ్యం నీవే నీవే. నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం. నా హృదయానికి హృదయం నీవే
నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే, ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే, ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే, ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా, 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 నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే, నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే, నీవే, కృంగిన బ్రతుకున ఆదరణించే బంధువు నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే, కృంగిన బ్రతుకున ఆదరణించే బంధువు నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే, యెహోవా రఫా, యెహోవా నిస్సి, యెహోవా రఫా, యెహోవా నిస్సి, నా కన్నీ నీవేలే యేసయ్యా, 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 నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే, నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే, నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా, 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 నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే, నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే, నీవే, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఆదమ్మ గారు, ఆయన బాజీ జంక్షన్లో ఉన్నారు. టౌన్ సీతంపేటలో ఒక చక్కగా వాళ్ళ ఇంటి మీదే చక్కని మందిరం కట్టారు. రేపు ప్రతిష్టకి ఎంతో ఘనంగా జరగాలని చాలా ప్రార్థన. అయితే ఆయన ఒక సాక్ష్యం, ఆ సాక్ష్యం మరొకసారి మీకు ప్రత్యేకంగా వినిపిస్తాను. ఎందుకంటే నేను కళ్ళతో చూసిన తర్వాత నేను ఒక్కసారి చచ్చినోడిలాగా అయిపోయాను అనమాట. అది ఆయన సాక్ష్యం. అంటే అంతగా నేను చూసి నేను చచ్చినవాడి వల్ల అయిపోయాను. ఎందుకంటే ఆయన 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 జీవితం, ఆయన కుటుంబంలో నేను చూసింది, నేను ఆశ్చర్యపోతున్నాను. దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత నమ్మదగిన దేవుడా, మనం ఆరాధిస్తున్న దేవుడని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థితి చూసినప్పుడు నేను ప్రభువుని ఎంతగానో గనపరిచాను. ప్రభువా, ఈరోజు మాలాంటి వాళ్ళని నువ్వు పిలుచుకున్నావే, అందుని బట్టి నీకు స్తోత్రాలని నేను ఎంతగానో దేవుని మహింపరిచాను. ఈ సమయంలో మరి ఆదాము గారికి దేవుడు ఒక చక్కని పాటలు రాసే తలాంతి ఇచ్చాడు. ఆయన ఒక మంచి పాట రాశారు. ఆ పాట ఆయన పాడుతూ ఉంటుండగా మనందరూ కూడా ప్రభువుని ఆరాధిద్దాము. తర్వాత మరి స్త్రీల సమాజం వారు చక్కగా ఒక 3 పాటలు పాడడానికి రెడీగా ఉండాల్సిందిగా నేను ప్రభుపేట మిమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాను. అందరు కూడా ఈ సమయంలో మరి ఆదమ్మ గారు వచ్చి దేవుడు తనకిచ్చినటువంటి ఆ చక్కని పాటను పాడుతూ సభను ఉజ్జీంపు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి
దేవుని కృప నన్ను ఆవరించి చక్కనైన పాటలు 34 పాటలు దేవుడు రాయించాడు. ఇందులో ఒక పాట మీకు వినిపిస్తున్నాను. తండ్రి ఎంతగా నన్ను వాడుకుంటున్నాడు. ఎవరైతే శుద్ధ హృదయంతో ఉంటారో వాళ్ళు తప్పక దేవుడు చేయి చాపి లేవనెత్తుతాడు. అలా లేవనెత్తులో నేను ఒకడిని. దేవునికి స్తోత్రం. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణులకు ఆది దేవుడే యేసయ్యా. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుతకరుడు యేసయ్యా. ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుతకరుడు యేసయ్యా. జీవము గల దేవుడు యేసయ్యా, ప్రాణం పోసిన దేవుడు యేసయ్యా. ఆదరణకర్త యేసయ్యా, ఆది సంభూతుడు యేసయ్యా. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. Mighty God. జగమెరిగిన దేవుడు యేసయ్యా, జగతికి పునాది యేసయ్యా. జగమెరిగిన దేవుడు యేసయ్యా, జగతికి పునాది యేసయ్యా. జీవము గల దేవుడు యేసయ్యా, ప్రాణం పోసిన దేవుడు యేసయ్యా. జీవము గల దేవుడు యేసయ్యా, ప్రాణం పోసిన దేవుడు యేసయ్యా. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. కోటి సూర్యకాంతులతో యేసయ్యా, కొలివి తీరి ఉన్నాడు యేసయ్యా. కోటి సూర్యకాంతులతో యేసయ్యా, కొలివి తీరి ఉన్నాడు యేసయ్యా. ఆత్మస్వరూపుడు యేసయ్యా, పరలోకమిస్తాడు యేసయ్యా. ఆత్మస్వరూపుడు యేసయ్యా, పరలోకమిస్తాడు యేసయ్యా. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణులకు ఆది దేవుడే యేసయ్యా. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ. వచ్చింది వచ్చింది రక్షణ, మనకిచ్చింది ఇచ్చింది శిక్షణ.
యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాము. 5 సంవత్సరాల నుంచి తన యొక్క మిస్సెస్ గారు మంచం మీద ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి తను దుబాయ్లోను, పాకిస్తాన్లో చాలా దేశాల్లో మంచి జాబ్ చేసి వచ్చి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకునేలాగా తన భార్య మెదడులో ఉన్న నరం తెగిపోయి ఆవిడ ఒకసారి ప్యారలైజ్ అయిపోయి మాట కూడా పోయింది ఆ నరాలు తెగిపోవడం వల్ల. మొన్న నన్ను ఇంటికి పిలిచారు, అయ్యా మీరు ఒక్కసారి రండి అని. లెగలేని పరిస్థితుల్లో రోజు ఆవిడకి డైపర్ మీదే సకల పరిచర్యలు చేస్తున్నాడు భార్యకి. హల్లెలూయా. అదే నేను చచ్చిన వాడి వల్లే అయిపోయానని అనడానికి. తెల్లారి 3 గంటలకు లేస్తారు, 3:15కి నాకు ఫోన్ చేస్తారు, నా కోసం ప్రార్థన చేస్తారు బాబు అని. నాకు వేకప్ కాల్ ఇస్తారు. 5 సంవత్సరాలు బట్టి పడుకున్న తల్లి ఇప్పుడు లెగిసింది అంటే నడవడానికి కూడా ఇంకేం లేదు, మాట పడిపోయింది. కానీ ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే తన భర్తతో రెండే బెబ్బే బెబ్బే బెబ్బే. ఒకప్పుడు ఎంతో ప్రభువును స్తుతించి ఎంతగానో ప్రభువును ఆరాధించినటువంటి ఆ తల్లి ఆ మెదడులో నరాలు తెగిపోవడం వల్ల బెబ్బే, ఆ బెబ్బే ఈయనకి అర్థమవుతుంది. అలాగా తాను ఎంతగానో తన భార్య కోసం తగ్గించుకొని అది చూసిన వెంటనే నాకు ఎంత గొప్పవాడా దేవుడు, ఎందుకంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు తన భార్య కోసం. అంత సేవ చేస్తున్నారు భార్యకి, అన్నీ సేవ చేస్తున్నాడు ఆయన. అందుకనే దేవుడు మీకు ఇచ్చిన అనుభవం ఒక్క పాటన పాడదురు కానీ రెండని పిలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చప్పట్లు కొడుతూ దైవజనుల ఆదాము గారిని బట్టి ఈ సమయంలో మనమందరం కూడా ఇంకొక పాట విందాము. రామకృష్ణ వచ్చి ఒక పాట పాడతాడు. రామకృష్ణ వచ్చి ఒక పాట పాడిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని స్త్రీల సమాజం వారు మరి సిద్ధంగా ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మన మధ్య దైవజనులు కూడా వచ్చారు, వారందరిని బట్టి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యాగ్ని కుండములు ఉంటావు. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములు ఉంటావు. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కొడవలి పట్టి కోయివారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. కొడవలి పట్టి కోయివారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. వస్తుందో ఈ ఆ దినం, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినం, నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుడో అంటావా? మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా?
యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడో అంటావా? మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా? ఎండమావులే నీరు అని లేడివలే పరుగెడతావా? ఎండమావులే నీరు అని లేడివలే పరుగెడతావా? జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? వస్తుందో ఈ ఆ దినం నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినం నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. వీరవాడివైనా సామంతరాజువైనా సిలువ చెంత చేరి మోకాలు వంచకుంటే వీరవాడివైనా సామంతరాజువైనా సిలువ సంత చేరి మోకాలు వంచకుంటే పదమ సింగమై యేసయ్యా గర్జన చేయుచురానుండే. పదమ సింగమై యేసయ్యా గర్జన చేయుచురానుండే. ధరణి లోకమే దద్దరిల్లును, మృతులు తొల్లిపడి కళ్ళు తెరుతురు, మృత్యుంజయుడే తీర్పు తీర్చును. ధరణి లోకమే దద్దరిల్లును, మృతులు తొల్లిపడి కళ్ళు తెరుతురు, మృత్యుంజయుడే తీర్పు తీర్చును. వస్తుందో ఈ ఆ దినం నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినం నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. పడదాము. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యన దైవజనులు మరి సునీల్ పాస్టర్ గారు, అలాగే మరి సమర్ ప్రాంకుల్ గారు కూడా మన మధ్య ఉన్నాడు. చాలా సంతోషం. మరి ఈ సమయంలో దైవజనులు సునీల్ గారు వచ్చి ప్రార్థన చేసిన పెదప మరి స్త్రీల సమాజం వారు వచ్చి మరి పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. దైవజనులు సునీల్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన విశ్వాసులందరికీ, దైవ సేవకులందరికీ ప్రభు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఇలాగా బహిరంగ మరి కూటమి జరగడం చాలా సంతోషకరం, శుభదినం, సమాధానకరమైన సంగతులు. మరి మన మధ్యన దేవాది దేవుడు దేవుని దాసులతో మనతో మాట్లాడతారు కనుక మనం ముందుగా చేయవలసిన కార్యక్రమం అంతా ప్రార్థన విజయాన్ని ఇస్తుంది, ప్రార్థన బలం ఇస్తుంది, ప్రార్థన శక్తినిస్తుంది, ప్రార్థన మనలను ఆయనతో కలిపి నడిపిస్తుంది. కనుక మనం అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.
మహాగణుడు సర్వశక్తిమంతుడైన దేవా మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి నీ కటాక్షము మా మీద నిత్యము కురిపిస్తున్న దేవా మీకు వందనాలు. దేవా, ఈ రాత్రి కాల సమయమున మిమ్మలను ఘనపరచడానికి ఇదిగో నాయన ప్రభువా, నీ దాసులకి మదిలోని ప్రభువా, ఇదిగో ఈ బహిరంగ సభ ద్వారా నాయనా నీ వాక్యమును అయ్యా అనేక మంది వినడానికి అయ్యా తండ్రి తనను మదిలోను అయ్యా నువ్వు సంకల్పంతో అయ్యా తండ్రి ప్రభా తన్ని పురికొల్పినందుకు మీకు వందనాలు. దేవా, ఇట్టి యొక్క సభను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. సకల దుర్నీతి నుంచి విడుదల కలిగి ప్రతి వారు రక్షణ ఆనందమును కలుగుటకును ఈ సభ ద్వారా ప్రభా వాక్యము ద్వారా అయా తండ్రి కీర్తనల ద్వారా అయా సంగీత గానములతో ప్రభా స్తుతిస్తుండగా నాయనా ప్రభా అవన్నీ వినిచున్న వారి హృదయంలో అయా వాటిని ప్రభా కేంద్ర బిందువుగా క్రీస్తు నా రక్షకుడిగా, క్రీస్తు నా యొక్క అయా తండ్రి స్వారూప్యంలో నన్ను మారుస్తాడు నా దేవుడని అయ్యా తండ్రి ఈ సభ ద్వారా ఒక చక్కని సందేశాన్ని వారికి వినిపించడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఇదిగో నాయన నీ దాసులకి ఈ మదిలో తలంపును కలుగజేసినందుకు మీకు వందనాలు. నాయన గాస్పల్ చర్చ్ యొక్క ప్రభా ఈ యొక్క సంఘ విశ్వాసాలను బట్టి వారికున్న యవన విభాగాన్ని బట్టి వందనాలు. అయా స్త్రీల యొక్క మహిళ యొక్క ఆయా విభాగంలో ఉన్న ప్రతివారు కూడా వారి వారి యొక్క కర్తవ్యం విడవక ఆయా మందిరానికి సహకారంగా ఉండి సహాయమును చేస్తూ ప్రతి విషయంలో పెద్దలతో కలిసి ప్రభా సేవకులను ప్రభా ఇదిగోనైనా ప్రభా వారు చేస్తున్న పనులకు ప్రభా అన్ని రకములుగా సహాయం అందిస్తున్న ఈ యొక్క సంఘమును ఆస్వాదించండి, బలపరచండి. నాయన ప్రభా చీకటి క్రియలను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ నీ దాసులు చెప్పబడుచున్న వాక్యమును అయ్యా ప్రతి హృదయములో ప్రభా నైనా ప్రభా తండ్రి ఫలించినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. ఇదిగో నీ దాసుల యొక్క అయా కుటుంబం కొరకు అయా ప్రభా దైవ దాసులు ఇదిగో నేను పాలరాజు గారి కుటుంబం కొరకు ఇదిగో నాయన ప్రభా మరి సంతోష్ గారి కుటుంబం కొరకు వారు చేస్తున్న పరిచర్య కొరకు వారి పిల్లల కొరకు అయా తండ్రి ప్రార్థిస్తున్నాం. వారు ఇంకా అనేక రకాలుగా అయ్యా గ్రామాల్లో సభలు పెట్టి ప్రభా నిన్ను స్తుతించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ ప్రేరణను ఆ ప్రేరేపితమైన ఆలోచనను మీరు సఫలపరచమని మిమ్మల్ని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు. ఇంక ఈ కార్యక్రమానంతా ప్రభా మీరు మహిమకరంగా జరిగించి అయ్యా మీరు అధ్యక్షత వహించండి. ఈ యొక్క ప్రభా ఈ ప్రాంగణమును మీరు స్వాధీనపరచుకోమని అడుగుతున్నాం. వాతావరణం స్వాధీనపరచుకోండి. ప్రతి విషయంలో మీరు మహిమకరంగా నాయనా ప్రభా ఈ ప్రాంగణము మీకు ప్రభా నాయనా తండ్రి నీ యొక్క ప్రశస్తమైన సన్నిధి వీరి ద్వారా ప్రభా మీరు పొందుకొని మేము పొందుకుంటాకు మీరు మహిమ పొందుకోమని మిమ్మల్ని అడుగుచున్నాం. నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సర్వోన్నతుడు సర్వసృష్టికర్తైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మా స్త్రీల సైన్యం వస్తుంది, సాతాను సైన్యాన్ని తరుము కొడుతుంది. రైట్, రండి వచ్చి చక్కగా పాట పాడు. పాస్టర్ జాషువా గారు కూడా వచ్చారు, వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు పుల్పెట్ మీద స్టేజ్ మీద రైట్. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది
ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. రాజ్యములపై జనములు, రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, రాజ్యములపై రాజ్యములు, ఎటు చూచిన కరువులు, ఎటు తేగిన యుద్ధములు, ఎటు చూచిన కరువులు, ఎటు తేగిన యుద్ధములు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే
యేసయ్యా మార్గం, యేసయ్యా మార్గం, ప్రభు యేసయ్యా మార్గం. రెండే రెండు మార్గాలు జీవం మరణం, రెండే రెండు మార్గాలు జీవం మరణం. ఒకటే అగ్ని కోరి సిలువ వరించెను, పాపపు శిక్షను తానే భరించెను. పాపిని కోరి సిలువ వరించెను, పాపపు శిక్షను తానే భరించెను. నింగిలో నడుమకు కొయ్యపై వ్రేలాడి శపిత మరణము పొందెను యేసు. నింగిలో నడుమకు కొయ్యపై వ్రేలాడి శపిత మరణమును పొందెను యేసు. రక్తము కార్చెను, ముక్తిని నొసగెను, రక్తము కార్చెను, ముక్తిని నొసగెను. యేసయ్యా మార్గం, ప్రభు యేసయ్యా మార్గం, యేసయ్యా మార్గం, ప్రభు యేసయ్యా మార్గం. రెండే రెండు మార్గాలు జీవం మరణం, రెండే రెండు మార్గాలు జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం, ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం, యేసయ్యా మార్గం, ప్రభు 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 యేసయ్యా మార్గం. హల్లెలూయా. మరొక పాట పాడుచు ప్రభుని మహిమపరుద్దాము. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. రండి వినారా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినారా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాపభారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాపభారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వచ్చి చూడండి యేసయ్య కార్యములు, వచ్చి చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య కార్యములు, వచ్చి చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది
నేను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వచ్చి చూడండి యేసయ్య కార్యములు, వచ్చి చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య కార్యములు, వచ్చి చూడండి. దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. రండి వినరా రండి యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వినరా రండి యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయ్యో, దైవజనులు వచ్చిన దైవజనులందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఈ సమయంలో మరి తల వంచి ప్రార్థన చేసుకుందాము. దేవుని మహాకృప మన మంచి కూడా కొంతమంది దైవజనులు స్థానిక సంఘ కాపర్లు కూడా మన మంచికి రావడం అది చాలా సంతోషము. దేవునికి మహాకృప. దేవుడు ఈ రాత్రి మరి మనకి ఆయన సన్నిధి ఇచ్చాడని మనమందరం కూడా ప్రభువుని బట్టి ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మరొకసారి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో సమర్పణరావు అంకుల్ గారు వచ్చి మనందరినీ కూడా ప్రార్థనలో నడిపించవలసిందిగా నేను ప్రభు పెట్టి ఆహ్వానిస్తూ ఉన్నాను. సమర్పణరావు గారు వచ్చి మరి ఆయన ఈ మన పెందుర్తి రీజియన్కి ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ పరిచర్య తరపున కోఆర్డినేటర్గా సేవ చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా వారి యొక్క కుమార్తె గ్రేషియస్ వింగ్స్ అని మరి అనాథ మరి పిల్లలను కూడా మరి దరిదాపులో ఒక 70 మంది పిల్లలను కూడా వారు మరి ఆర్ఫనేజ్ పెట్టి వారు అంతమంది పిల్లలను కూడా పోషిస్తూ చదివిస్తూ సేవ చేస్తున్నటువంటి చక్కని దైవజనులు మరి సభలో మన మధ్యలో ఉండడం కూడా మనకు చాలా సంతోషం. తల్లి వంచండి, ఏకీభవిద్దాం ప్రార్థనలో. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. మరొక సమయాన్ని మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని పురుకొల్పడానికి ప్రేరేపించడానికి సిద్ధపరచడానికి ఈ యొక్క ఉద్యోగ కూటములు ఏర్పాటు చేసిన మరి నీ దాసుని సంఘమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి దేవా, నీ మహాకృప చేత మేము జీవిస్తున్నాం. నీ మహాకృప చేత ఈ దినాన్ని మేము సమకూర్చబడ్డాం. నీ మహాకృప చేత నీ సన్నిధిని అనుభవించడానికి ఇక్కడ చేరగలిగినాం. అయ్యా, నీ కృప మాకు దయచేయండి. ఈ రాత్రి వేళ ప్రభా, నీ వాక్యము ద్వారా మేము కడగబడాలి. వాక్యము ద్వారా మేము సిద్ధపరచబడాలి. వాక్యము ద్వారా మేము మా హృదయములను పరీక్షించుకోగలగాలి, దిద్దుకోవాలి. దయగల ప్రభువా, నీ రాకడ సమీపమని, అయ్యా నువ్వు త్వరలో వస్తున్నావని అనేక సూచనల ద్వారా మేము వింటూ గ్రహిస్తూ ప్రభువా నీ కృపలో కొనసాగడానికి మీ కృప మాకు దయచేయమని మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాం.
అయ్యా నీ సన్నిధి ప్రతి ఒక్కరి హృదయములను కలుగునుగాక. అయ్యా నీ బలమైనటువంటి హస్తముతో నీ దాసుని బలపరిచి కావలసిన వాక్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యము వెలుగుతూనే మాకు వెలుగు కలగాలి. వాక్యం వెలుగుతుండగా అనేక మంది హృదయాలు వెలిగించబడాలి. వాక్యం వెలుగుతుండగా అనేక మంది చీకటి బతుకులు బయలుపరచబడాలి. హల్లెలూయా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం బాబు. అయ్యా మేము నిమిత్త మాత్రులం. అయ్యా ఈ లోకములో జీవిస్తున్నామంటే అది నీ కృప. అనేక మంది గతించిపోతున్న ఈ దినాలలో ఇంకా మమ్మల్ని లోకములో ఉంచారు. మాకు సమయాన్ని ఇస్తున్నారు సిద్ధపడటానికి, ఆయుత్తపడడానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, పెళ్లి కుమార్తె సంగముగా సిద్ధపడేటువంటి ఆ నీ కృప మమ్మల్ని బలపరుచేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ గల దేవా, దేవా నీకు వందనాలు. ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ ప్రాంగణమంతయు పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఈ ప్రాంగణమంతయు మీ సన్నిధి యొక్క అభిషేకముతో అయ్యా ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో హెచ్చరించబడాలి. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ ఉజ్జీవ కూటములు మమ్మల్ని ఉజ్జీవింప చేయాలి తండ్రి. హల్లెలూయా. ఏదో నామకార్థముగా రాలేదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ ప్రణాళికను బట్టి రాగలిగి ఉన్నాం. అయ్యా ఈ దినము మా జీవితాలలో, మా ఆత్మీయ జీవితాలలో, మా ప్రార్థన జీవితాలలో అయ్యా గొప్ప ఉద్యోగాన్ని కలిగించాలి. మీ కృప మాకు దయచేయమని అయ్యా ఈ కూడిక మాకు ఆశీర్వాదకరముగా, ఈ ప్రాంత వాసులకు ఆశీర్వాదకరముగా ఎంత దూరం అయితే ఈ వాక్యం వినబడుతున్నదో అందరి హృదయాలు కూడా వెలిగించబడి సత్యమును గ్రహించాలి, నిజ దేవుని తెలుసుకోవాలి. రక్షకుడు, విమోచకుడు, పాప విమోచకుడైన యేసు క్రీస్తు అయ్యా వెలిగించబడాలి. ప్రతి ఒక్కరు గ్రహించగలగాలి. ఈ కృపాశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరొకసారి పరిశుద్ధాత్మ మధ్య ఆహ్వానిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మక సన్నిధి మా మధ్య ఉంచండి. అయ్యా నీ దాసుని బలపరచండి. ఈ సమయంలో వాద్యాలు వాయించే బిడలకు ఆత్మ వెలుగు దయచేయండి. పాటలు పాడే బిడలను ఆత్మలో బలపరచండి. ఇక్కడ చేరిన నీ సేవకులందరినీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించి అయ్యా హృదయాలు వెలిగించబడి అయ్యా మరొక్కసారి మేము ఉజ్జీవింపబడి నీ రాజ్యమునకు మేము సిద్ధపడుచు అనేకులను సిద్ధపరిచే వారముగా ఒక ప్రత్యేకమైన దర్శనంతో ఇక్కడికి వెళ్ళడానికి సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని మీకు అప్పగిస్తూ, నీ దాసుని మీకు అప్పగిస్తూ, అయ్యా నీ దాసుని కుటుంబం మీకు అప్పగిస్తూ, ఈ దిన వాక్యమును పరిశ్రమ చేయని దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుచున్నాం ప్రేమగల తండ్రి. ఆమేన్, ఆమేన్. భారంతో ప్రార్థించినటువంటి మరి నా ప్రియ అంకుల్ గారు సమర్పణరావు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారి అమ్మాయి నేను క్లాస్మేట్స్, వాళ్ళ అమ్మాయి నేను క్లాస్మేట్స్. ఈరోజు మరి గ్రేస్ మరి వేపగుంటలో ఒక చక్కని ఆర్ఫనైజ్ నడిపిస్తూ, అలాగే మధురవాడలో కూడా ఒక ఆర్ఫనైజ్ నడిపిస్తూ మరి తన భర్త ఇరువురు కూడా ఎంతగానో మరి పిల్లల విషయంలో బాధ్యత కలిగి చక్కని సేవ చేస్తున్నారని మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మన మధ్యన మరి పెందుర్తి మండల పాస్ ఫెలోషిప్ అధ్యక్షులైనటువంటి రెవరెండ్ మరి జాన్ రత్నం గారు మన మధ్య ఉన్నారు. అలాగే మన యొక్క పోర్ట్ కాలనీలో మరి బెతెస్తా ప్రేయర్ చర్చ్ పాస్టర్ గారు అయ్యగారిని మరి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ దైవజనులు మనం ఆహ్వానిద్దాము. అలాగే మన లక్ష్మీపురం యునైటెడ్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి గారు అయినటువంటి రెవరెండ్ టి విజయ్ కుమార్ గారిని కూడా ప్రేమపూర్వకం వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ వారు మీదకి వచ్చే వరకు కూడా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనులు కూడా ఒక 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. మరి యవనస్తులు ఏం పాటకు సిద్ధపడ్డారో నాకు తెలియదు, కానీ నాకైతే రాజాని సన్నిధిలో ఉంటారయ్యా, మీరు ఆరాధనలో పాట పాడాలని ఆశపడుతున్నాము. ఎందుకంటే మా వాక్యంకి వెళ్ళే ముందు అది ఎంతో బలంగా ఉపయోగపడుతుంది కాబట్టి యవన బిడ్డలు దాని కొరకు మీరు ప్రార్థన చేస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా మీరు స్తుతి ఆరాధనలో నడిపించాలని
నేను ఆ పాటకి మీరు సిద్ధపడి ఉండాలని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తాను. మరి ఈ సమయంలో మరి దైవజనులు మరి జాన్ రత్నం పాస్టర్ గారు మన పెందుతి మండల పాస్టర్ ఫెలోషిప్కి ఇప్పుడు ఆయన మరి ప్రెసిడెంట్గా సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఈ సమయంలో వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహాకృపలో మరి యొక్క రాత్రికాల సమయంలో యొక్క ప్రత్యేకమైనటువంటి సువార్త ఉజ్జీవ సభ కూడికలో పాలు పంపులు పొందినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి వేదికను అలంకరించినటువంటి మరి దైవజనులు మరి సునీల్ పాస్టర్ గారికి, విజయ్ కుమార్ పాస్టర్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దినం ఈ యొక్క ప్రత్యేకమైన సువార్త కూడిక జరగడానికి మరి ముఖ్య కారకులుగా, సేవకులుగా మరి గాస్పల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరులు మరి రెవరెండ్ పి సంతోష్ కుమార్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. మరి అదేవిధంగా సీనియర్ పాస్టర్ గారు పి పాలరాజు గారికి మరి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఇట్టి రీతిగా కొద్ది సమయం మరి దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఉండడానికి ఆయన నామము పేరట జరుగుతున్నటువంటి యొక్క సువార్త సభలో మనమందరినీ కూడా దేవుడు అనుమతించిన విధానాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మధ్యకాల సమయంలో మరి అనేకమైనటువంటి ప్రార్థన కూడికలో మనం పాల్గొన్నాం. మరి సువార్త సభ కాబట్టి 1-2 మాటలు 2-3 నిమిషాల్లో నా యొక్క మాటలు ముగిస్తాను. సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు, ఆత్మగా ఉండగలిగినటువంటి దేవాతి దేవుడు, ప్రజలను ప్రేమించినటువంటి వాడై తన పోలికలో తయారు చేయబడిన ప్రతి మానవుని కూడా ఆయన ప్రేమించినటువంటి వాడై ఆ ప్రజలైనటువంటి వారు, ఆ మానవులైనటువంటి వారు ఈ లోకములో మాత్రమే సంతోషంగా ఆనందంగా ఉండడం కాదు, కానీ ఈ లోకములో ఆ యొక్క మానవుడు తన యొక్క ప్రాణమును విడిచిన తర్వాత యుగయుగాలు సాక్షాత్తు దేవాతి దేవునితో ఆ పరలోక రాజ్యములో, ఆ మోక్షములో, ఆ స్వర్గములో ఉండడానికి దేవుడు లోకమంతటిని కూడా ప్రేమించి మరి మనుష్యులైనటువంటి వారి ఈ లోకములో మరి అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా, దోషముల ద్వారా, పాపముల ద్వారా, శాపముల ద్వారా శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము లేనటువంటి ప్రజలకు సాక్షాత్తు ఆత్మ అయినటువంటి దేవాతి దేవుడు ప్రజలను ప్రేమించి ఈ లోకములోనికి శరీరమును ధరించుకొనినటువంటి వాడై 2000 సంవత్సరాల క్రితం వచ్చినట్లుగా మరి మనందరికీ కూడా తెలుసు. ఆయన సర్వలోక పాప పరిహారార్థం నిమిత్తం, సర్వలోక మానవాళి రక్షణార్థం నిమిత్తం, ప్రతి ఒక్కరి యొక్క పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తం తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ లోకములో చిందించినట్లుగా మరి సర్వ ప్రపంచము కూడా గుర్తించగలుగుతూ ఉంది. ఆయన సాక్షాత్తు దేవాతి దేవుని కుమారుడిగా, ప్రత్యేకమైనటువంటి దేవుని కుమారుడిగా ఉండగలిగిన విధానాన్ని బట్టి ఆయన ఈ లోకములో శక్తి కలిగినటువంటి వాడై, మహాప్రభావము కలిగినటువంటి వాడై మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రతి మానవుడు మరణించవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ లోకంలో చిందించి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయననెవరూ కూడా చంపడానికి కానీ చంపించడానికి కానీ అవకాశం లేదు. కానీ ఆయన తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారముగా ఈ లోకములో ప్రాణము పెట్టడానికి అధికారము కలిగినటువంటి ఆయన, తిరిగి ప్రాణము తీసుకోవడానికి అధికారము కలిగినటువంటి ఆయన 3 దినముల తర్వాత సమాధిని లేచి మరణమును ఓడించి లేచినటువంటి వాడై ప్రజలకు అనేక మందికి కనబడినట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏదో సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, కానీ సృష్టికర్తగా ఉండగలిగినటువంటి వాడు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి వాడు, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినటువంటి వాడై
మరి ప్రత్యేకంగా ఆయన శక్తిని రుజువుపరచుకుంటూ ఆయన బలమును తెలియపరుస్తూ మరి మరణమును గెలిచి లేచినటువంటి వ్యక్తిగా అటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు అనేకమైనటువంటివి యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు, గ్రామాలకు, రాష్ట్రాలకు, దేశాలకు అతీతంగా, ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఏదైనా ఒక నామము బహుగా ఆరాధించబడగలుగుతుంది, గణపరచబడగలుగుతుందంటే అది కేవలము యేసుక్రీస్తు వారి నామమే. అందుని బట్టి మనం అందరం కూడా దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు మరి మరణమును గెలిచి లేచిన తరువాత పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, ఆయన ఆరోహణమై మరి దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి సంఘటనలు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఆయన రెండవసారి రాబోతా ఉన్నాడు. మొదటిసారి గొర్రెపిల్లగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా వచ్చాడు, కానీ రెండవసారి తన ప్రజలను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఎవరైతే ఆయనకు ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉంటారో, ఆయనను నమ్మలేనటువంటి స్థితిలో ఉంటారో వారికి తీర్పు తీర్చడానికి కూడా రాబోతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి శక్తి కలిగినటువంటి దేవునిని, అటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామ ప్రభావమును ఎరిగినటువంటి మనమందరము కూడా ఈ రాత్రి మరి ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకొనగలుగుతూ మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలమా లేదా, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సరి అయినటువంటి మార్గములో వెళుతున్నామా లేదా. యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధ గ్రంథ ఆధారము ప్రకారముగా యేసుక్రీస్తు వారిని మనము సంపూర్ణంగా నమ్మగలిగి విశ్వసించగలిగి ఆయన చెప్పిన ఆజ్ఞలను, కట్టడలను, నిబంధనలను అనుసరించగలిగితే సదాకాలము యుగ యుగాలు ఆ పరిశుద్ధినితో ఎక్కడ ఉండగలమంటే మనం మోక్ష రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో, ఆ స్వర్గములో ఉండగలం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దేవుని మాటలు వినగలుగుచున్న, ఈ శబ్ద తరంగాల ద్వారా స్వరాన్ని వినగలుగుచున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృపను విస్తరింపచేసి ఆయన ఒక్కరే మహిమ పొందును గాక. ఆమెన్. ఈ మాటలు మన వినికిడిలో మరి దీవించబడి ఆశీర్వదించబడును గాక. ఆమెన్. మరి ఒకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘం మరి గాస్పల్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి మరి రెవరెండ్ పి సంతోష్ కుమార్ గారికి మరి ఒకసారి మరి వ్యక్తిగతంగా, సంఘపక్షంగా, పెందుర్తి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా మరి ఒకసారి ప్రభుపేట వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్న యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను. ఆమెన్. చప్పలు కొడదాము. ఇంత మంచి మాటలు విన్న తర్వాత ప్రతి దానికి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా.